ఆదిత్య తివారీ బాలీవుడ్, టాలీవుడో కాదు. మన రియల్ వరల్డ్ హీరో. ఈయన వాళ్ళ నాన్నతో కలిసి ఆర్ఫనేజ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న బాబుని చూసాడు. డౌన్ సిండ్రోమ్ అంటే ఉండవలసిన దానికన్నా ఎక్స్‌ట్రా క్రోమోజోమ్స్ ఉంటాయి. దానివల్ల బ్రెయిన్ ఫంక్షన్ సరిగా ఉండదు. పిల్లలు మందకొడిగా ఉంటారు. ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ ఉంటుంది. అయితే ఈ బాబుని వద్దన్నా వినకుండా తను అడాప్ట్ చేసుకోవాలని అనుకున్నాడు. దానికి చట్టపరంగా ఎంతో పోరాటం చేశాడు. తనకి పెళ్లి కాకపోయినా అప్పటికి అన్‌మ్యారీడ్ అయినా సరే సింగిల్ పేరెంట్‌గా ఉండి ఆ చైల్డ్‌ని చూసుకోవాలి అనుకున్నాడు. 27 సంవత్సరాల వయసులో తను ఒంటరి తండ్రిగా ఆ చైల్డ్‌కి ఫాదర్ అయ్యాడు. బాబుకి అవనీష్ అని పేరు పెట్టాడు. డౌన్ సిండ్రోమ్‌తో ఎవరూ చేయలేని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లాంటివి అధిరోహించేలా చేశాడు. ఆ బాబుకి బాల్ పురస్కార్ అవార్డు కూడా అందుకునేలా చేశాడు. అంతేకాదు 2020లో బెస్ట్ మమ్మీ అవార్డు కూడా అందుకున్నాడు. అవనీష్‌కి అన్ని రకాలుగా తోడుండి, ధైర్యాన్ని నింపుతూ తనని చాలా ముందుకు నడిపిస్తున్నాడు. మరి ఇతను రియల్ హీరో కాక మరేమిటి చెప్పండి? ఇలాంటిదే మరో ఇన్సిడెంట్ 2022లో జరిగింది. డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఎంలా అడమి 11 ఇయర్స్ పాప. స్కూల్‌లో తోటి విద్యార్థుల పేరెంట్స్ ఆమెను స్కూల్‌లో ఉండకూడదని నిరాకరించారు. కానీ నార్త్ మాసిడోనియా ప్రెసిడెంట్ స్వయంగా తానే వచ్చి ఎంలా చేయి పట్టుకొని స్కూల్‌లో కూర్చోపెట్టారు. ఈయనే మన మరో హీరో స్టీవో పెండ్రోస్కీ.